భూమి దేవుని దగ్గర దీపం పెట్టి పూజ చేస్తూ, బావ నేను మా నాన్న అనుమతితో ఒక్కటయ్యేలా దీవించు తండ్రి అని వేడుకుంటూ ఉండగా ఒక్కసారిగా దీపాలు కొండెక్కుతాయి. ఏంటా అని వెనక్కి తిరిగే చూసేసరికి నక్షత్ర టేబుల్ ఫ్యాన్ని ఆ, భూమి వైపు తిప్పుతుంది. దాంతో ఆ, గాలికి దీపాలు కొండెక్కుతాయి. అది చూసి కోపంతో రగిలిపోతూ దీపాలకి అడ్డుగా ఉండి మళ్ళీ దీపాలని వెలిగించి దేవునికి దండం పెట్టుకుంటుంది భూమి. ఆ తర్వాత నక్షత్ర దగ్గరికి వచ్చి, ఏంటి, ఎవరైనా దేవుని దగ్గర పెట్టిన దీపాలు కొండెక్కేలా చేస్తారా? నువ్వు అసలు మనిషివేనా అని నక్షత్రాన్ని భూమి తిడుతూ ఉండగా, ఏంటి నువ్వు దేవుని గురించి మాట్లాడుతున్నావా? నీకన్నా ముందు నేను బావని ప్రేమించాను. నా తర్వాత నువ్వు ప్రేమిస్తే నీకు వరమిచ్చి బావని నీకు దగ్గర చేశాడు. నన్ను మోసం చేశాడు. అటువంటి దేవునిపై నాకు నమ్మకం లేదు. ఎప్పుడో ఒకసారి నీకు కూడా ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. నువ్వు బావకి దూరం అవుతావు. అప్పుడు దేవునిపై నీకు కూడా నమ్మకం పోతుంది అని అంటూ నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బాధగా చూస్తూ ఉంటుంది భూమి. ఇక వంశీ అమ్మ నాన్న సౌందర్య వెంకటేష్ ముగ్గురు ఇందుని తీసుకెళ్ళడానికి శరత్ చంద్ర ఇంటికి వస్తారు. ఇక గుమ్మంలో నిలబడి శరత్ చంద్ర గారు, అపూర్వ గారు అందరూ రండి అని అంటూ అందరినీ గుమ్మంలోకి పిలుస్తారు. ఇక ఏంటి వెంకటేష్ గట్టిగా మాట్లాడుతున్నావు అని అంటూ అప్పుడే వచ్చిన అపూర్వ వెంకటేష్ని బెదిరిస్తూ, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అని అపూర్వ అంటూ ఉంటుంది. మాకు బాగుగా తెలుసు. మేము శరత్ చంద్ర గారి ఇంటికి వచ్చామని తెలుసు. ఈ ఇంటికి మేము వియ్యంకులం అవుతామని కూడా తెలుసు. మా వియ్యపురాలు అనవసరంగా మా కోడల్ని భయపెట్టి కొట్టి తిట్టి గొడవ పెట్టి మరి ఈ ఇంటికి తీసుకొచ్చారు. పెళ్ళయ్యాక ఆడపిల్ల అక్కడి పిల్లే అవుతుందే తప్ప పరాయి పిల్లే అవుతుంది తప్ప పుట్టింటి బిడ్డ అవదు. అటువంటిది మీరు నచ్చజెప్పి అత్తారింటికి పంపించి మీ పెద్దరికం నిలుపుకోవాలే కానీ ఇలా పుట్టింట్లో ఉంచుకోకూడదు కదా అని వెంకటేష్ అపూర్వాని ఎగతాళి చేయగానే తలదించుకుంటుంది అపూర్వ. మా కోడల్ని మేము తీసుకెళ్ళడానికి వచ్చాం. మా ఇందుని మాతో పంపించండి అని అంటుండగా, మేం పంపిస్తాం, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది అపూర్వ. మీరు ఎప్పుడో పంపిస్తే మేము వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. మా కోడల్ని ఇప్పుడే తీసుకెళ్ళడానికి వచ్చాం అని సౌందర్య అనగానే మీరా కోపంతో ఊగిపోతూ, ఏంటి మీరు డబ్బు మనుషులు, ఇక మా ఇంటి నుండి మీ ఇంటికి బిడ్డని పంపేది లేదు. ఇందు మా దగ్గరే ఉంటుంది. మా బిడ్డని మీరెన్ని కష్టాలు పెట్టారు అని అంటూ మీరా కోపంగా అరుస్తూ ఉంటుంది. ఏంటి లోకంలో ఎక్కడా లేనట్టు మేమే చేశామన్నట్టు మాట్లాడుతున్నారు మీరు? అయినా మేము ఇందుని కట్నం కోసం బాధ పెట్టామన్న మాట నిజమే, కానీ మేము ఎక్కువ డబ్బులకి బాధ పెట్టలేదు. మీరు ఇస్తానన్న కట్నం ఇవ్వకపోతేనే మేము బాధ పెట్టాం. ఆ తర్వాత మా కూతుర్లాగా మేము చూసుకుంటున్నాం కదా ఇందుని అని వెంకటేష్ అంటూ ఉండగా, అయినా మా పాపని మీరెలా బాధ పెడతారు? అత్తారింటి వాళ్ళైతే బాధ పెట్టొచ్చా? ఏదైనా ఉంటే మమ్మల్ని అడగాలి అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. ఇప్పటికి నోరు విప్పారా? మీ వియ్యపురాల్ని చాలాసార్లు అడిగాం. కావాలంటే మీరాని అడగండి. మీరాకి ఎన్నిసార్లు ఫోన్ చేసి కట్నం గురించి అడిగామో అపూర్వ గారిని అడిగాం. అపూర్వ గారిని కూడా నో రెస్పాన్స్. అందుకే కదా మేము ఇందుని బాధ పెట్టాల్సి వచ్చింది. మాకు రావాల్సిన కట్నం కూడా ఇవ్వకపోతే ఏమన్నట్టు అని సౌందర్య వెంకటేష్ ఇద్దరు అంటూ ఉంటారు. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అపూర్వ, మా ఇంట్లో నుండి 2 కోట్లు మిస్ అయ్యాయి. మీ దగ్గరికే వచ్చి చేరాయని మేము అపోహపడ్డాం. ఇదంతా మిస్అండర్స్టాండ్ అని కోపంగా కేపీని చూస్తూ అంటూ ఉంటుంది అపూర్వ. అటు ఇటు చేసి నన్నే బ్లేమ్ చేస్తారని నాకు బాగా తెలుసు అపూర్వ గారు, కానీ ఇప్పుడు నేనేమీ చెప్పలేను అని కేపీ అంటాడు. ఇప్పటికైతే ఇందుని మీరు తీసుకెళ్ళండి అని అంటూ ఉంటుంది అపూర్వ. లేదు, ఎట్టి పరిస్థితుల్లో పంపను. గగన్కి అతన్ని డబ్బు ఇచ్చేస్తేనే నేను నా కూతుర్ని కాపురానికి పంపిస్తాను అని అంటూ ఉంటుంది మీరా. ఇక అప్పుడే గగన్ భూమి కిందికి దిగి వస్తారు. ఓ గగన్ అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటారు.
గగన్ ఇచ్చిన డబ్బు గగన్కి తిరిగి ఇచ్చేస్తేనే నా కూతుర్ని నేను కాపురానికి పంపిస్తాను, లేదంటే పంపించను అని అంటూ ఉంటుంది మీరా. అంతే కదా అని అంటూ శరత్చంద్ర లోపలికి వెళ్ళి చెక్ బుక్ తీసుకొచ్చి 2 కోట్లు రాసి గగన్కి ఇస్తూ, ఇదిగో గగన్, మా బిడ్డ ఇందుకి నువ్వు కట్నం ఇవ్వడం మాకిష్టం లేదు అని అంటూ చెక్ ఇవ్వబోతుండగా, ఏంటి నాన్న ఇది, తను సొంత చెల్లిలాగా భావించి కట్నం ఇచ్చారు, ఇప్పుడు మీరు కట్నాన్ని ఇచ్చేస్తే ఆయన్ని అవమానించినట్టు కాదా, ఆయన డబ్బులు ఎలా తీసుకుంటారు అని అంటూ ఉంటుంది భూమి. అప్పుడు మీరా, తను చెల్లి ఎలా అవుతుంది, వాడు మా శత్రువు, మా శత్రువు ఇచ్చిన డబ్బుతో నా కూతురు కాపురం చేయడానికి వీల్లేదు అని అంటూ ఉండగా, సొంత చెల్లి కాపురాన్ని నిలబెట్టడానికి ఇచ్చిన డబ్బులని మీరు ఇలా మాట్లాడతారా అని అంటూ ఉంటుంది ఆ భూమి. మావారు అంటున్నావు, నీకు మావారు అయిపోయారా, నువ్వు మా ఇంటి బిడ్డవి కాకుండా పోయావు, నాకు అవసరం లేదు నా శత్రువు డబ్బు అని మీరా అంటూ ఉంటుంది. ఆపండి పిన్ని, ఇక ఎక్కువగా మాట్లాడకండి, ఎన్ని మాటలు అంటున్నా పడుతున్నానని మాటలు అంటూనే ఉన్నారు. సొంత చెల్లని నేను కట్నం ఇచ్చానే తప్ప వేరే రకంగా కాదు. మీరిప్పుడు డబ్బులు ఇచ్చేస్తాను అన్నారు. అత్తారేంటి వాళ్ళు బాధ పెట్టినప్పుడు ఇందు చనిపోవడానికి ట్రై చేసింది. ఒకవేళ తను చనిపోయి ఉంటే ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చినట్టు మీరు ఇందు ప్రాణాలని తిరిగి తీసుకురాగలరా అని అడుగుతూ ఉంటాడు ఆ గగన్. దాంతో సైలెంట్ అయిపోతుంది మీరా. ఏంటి, వీళ్ళందరినీ డబ్బుతో కొనేసి మా ఆయన్ని మీ అమ్మకి దగ్గర చేయాలి అనుకుంటున్నావా అని కోపంగా అంటుంటుంది మీరా. మీరందరూ నా కుటుంబం అని అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ ఒక్కరిని తప్ప అని అంటూ ఉండగా, ఇక చాలు నీ నాటకాలు అని అంటూ ఉంటుంది మీరా. అప్పుడు గగన్, నాటకం కాదు నిజంగానే చెప్తున్నా, ఆ మనిషి నాకు తండ్రి అని చెప్పుకోవడానికే నేను సిగ్గుపడతాను, అసహ్యించుకుంటాను, అటువంటిది మా అమ్మకి దగ్గర చెయ్యాలని చూస్తానా, నిజంగా నా చెల్లి ప్రాణాలు కాపాడుకోవడానికే నేను కట్నం ఇచ్చాను అని గగన్ అంటూ ఉండగా, ఒక్కసారిగా ఇందు గగన్ కాళ్ళపై పడిపోయి, అన్నయ్య నీకు దండం పెడతాను, నా కాపురాన్ని నిలబెట్టు, మా అమ్మ మూర్ఖత్వానికి నా కాపురాన్ని బలి చెయ్యకు, నువ్వు ఆ డబ్బులు తీసుకో, నన్ను నా భర్తని దగ్గర చెయ్యన్నయ్య అని అంటూ కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది ఇందుని పైకి లేపుతాడు గగన్. ప్లీజ్ అన్నయ్య, నువ్వు కట్నంగా ఇచ్చిన డబ్బులతోనే నేను నీ మంచితనాన్ని తెలుసుకున్నానని అందరూ అంటున్నారు, అలా కాదు, నీ గొప్పతనం అందరికీ తెలుస్తుందన్నయ్య, అప్పుడు వీళ్ళు నాకన్నా వెక్కి వెక్కి ఏడుస్తారన్నయ్య, నా కాపురాన్ని నిలబెట్టన్నయ్య అని ఇందు వేడుకోగానే తలపై నిమురుతూ కన్నీళ్ళు తుడుస్తూ, లేదమ్మా, బిడ్డ కాపురాన్ని నేను మూర్ఖత్వంతో దూరం చేసే అమ్మని కాదు, నేను నా చెల్లి కాపురం కోసం తను ప్రేమించిన భర్త కలపడం కోసం మొండితనానికి వెళ్ళను, ఇవ్వండి శరచంద్ర గారు అంటూ చెక్ తీసుకొని, నా చెల్లి కాపురాన్ని నిలబెట్టడానికి నేను డబ్బిచ్చానే తప్ప ఇప్పుడు మీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను కదా, మీరే మా ఇంటికి వచ్చి నన్ను అల్లుడని ఒప్పుకున్నారు, కట్నం కింద ఈ డబ్బులని తీసుకున్నాను అని అంటూ గగన్ వెళ్ళిపోతాడు. ఇక భూమి కూడా అక్కడి నుండి వెళ్ళిపోగానే కోపంతో రగిలిపోతూ గగన్ని అవమానించి పంపారు, సరిపోయిందా అంటూ ఉండగా అపూర్వ నవ్వుకుంటుంది. మరోవైపు శివ బిందుకి నేను భూమి యొక్క సొంత తమ్ముణ్ణి అని నిజం చెప్పేస్తాడు. లవర్స్ మధ్యలో నిజాలు దాయకూడదు అని భూమికి ఫోన్ చేసి నిజం చెప్పమని అంటూ ఉంటుంది బిందు. వాళ్ళ ప్రేమ విషయం భూమికి చెప్పడానికి భూమికి కాల్ చేస్తాడు శివ. ఇక పూరి శివ కోసం కాలేజ్ అంతా వెతుకుతూ ఉంటుంది. నిజం తెలుసుకున్న గగన్ ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్